ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అనుపమ. వెల్కమ్ టు ఆనర్స్ కిచెన్. ఈరోజు సగ్గుబియ్యం పిండితో వడియాలు తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను. ఈ వడియాలండి ఎండలో పెట్టుకున్న అవసరం లేదు, మనం ఫ్యాన్ కిందే పెట్టేసుకుని వడియాలు తయారు చేసుకునే విధానం చూపించబోతున్నాను. తప్పకుండా ఇదే విధంగా తయారు చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి. లాస్ట్ వరకు కూడా వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా. ఈ వడియాలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. సగ్గుబియ్యం పిండి వడియాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్: 1 కప్పు సగ్గుబియ్యము, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న కరివేపాకు. ఈ కరివేపాకు వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. వడియాలు పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు కాబట్టి నేను ఇక్కడ కరివేపాకు వాడుతున్నాను. 1 టేబుల్ స్పూను జీరా, పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూను సాల్ట్. ఒక మిక్సీ జార్లో మనం తీసుకున్న సగ్గుబియ్యం కూడా మొత్తం కూడా వేసేసుకొని దీన్ని పౌడర్గా చేసుకోవాలి. ఇది రవ్వలాగా చేసుకోవాలి. తీసుకున్నంతా కూడా మనం ఒక బౌల్లో వేసేసుకుందాము. ఇది డైరెక్ట్గా వాటర్లో వేయటం వల్ల ఉండలుండలుగా వచ్చేస్తుంది కాబట్టి నేను ఈ విధంగా వేస్తున్నానండి. సగ్గుబియ్యం మనం ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో సేమ్ కప్తో 3 కప్స్ అనేది వాటర్ పోసేసుకోండి. ఇది పేస్ట్గా చేసుకోండి. ఇదంతా కూడా కలిపేసుకోవాలి. మొత్తం వాటర్ అంతా పోసుకున్న వెంటనే కూడా ఈ మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మందవాటి గిన్నె తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్తో సేమ్ కప్తోని 5 కప్స్ అనేది వాటర్ పోసుకోవాలండి. మొత్తం కూడా ఇక్కడ 5 కప్స్ అనేది వాటర్ పోసేస్తున్నాను. వాటర్లోని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి. 1 టేబుల్ స్పూన్ జీరా, పచ్చిమిర్చి అండి 1 టేబుల్ స్పూను. మీరు కారం ఎక్కువగా తీసుకుంటే కొద్దిగా వేసుకోవచ్చండి, లేకపోతే కరెక్ట్గా కావాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మంచి టేస్ట్ రావడానికి ఇక్కడ నేను కరివేపాకు వాడుతున్నానండి. ఇవన్నీ వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ మరుగుతున్న వాటర్లో ముందుగా మనం ఈ పేస్ట్ అంతా కూడా సగ్గుబియ్యం కలుపుకున్నదంతా కూడా దీంట్లో వేసేసుకోవాలండి. మొత్తం కలిపి 8 కప్స్ అయినాయండి. కరెక్ట్గా సరిపోతాయి 8 కప్స్. ఈ సగ్గుబియ్యం అంతా కూడా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఉడికించుకోవాలండి. చిక్కపడుతూ ఉండగా అప్పుడు మనం దించేసుకోవడమే. ఇది బాగా చిక్కపడిపోయిందండి. చిక్కపడిపోయిన వెంటనే కూడా ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకోవచ్చు. చల్లారిన తర్వాత వడియాలు వేసుకోవాలి. ఇదంతా కూడా చల్లారిపోయిందండి. ఇలాంటి డప్పకెట్లు తీసుకోండి. అన్నీ ఒకే సైజులో వడియాలు వస్తాయి. కాటన్ క్లాత్ తీసుకుంటే ఈ కాటన్ క్లాత్ అంతా కూడా ఒకసారి బాగా పిండేసేసి గట్టిగా ఇలా పరుచుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా పెద్ద సైజు వేస్తున్నానండి వడియాలు. ఈ విధంగా మనం ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో వేసేసుకోవచ్చు. కొద్దిగా దూరంగా వేసుకోండి. ఇక్కడ ప్లాస్టిక్ కవర్ మీద కూడా వేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్లాస్టిక్ కవర్ మీద కూడా ఈ విధంగా దూరంగా కూడా వేసుకోవచ్చండి. వీటిని తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇవి మీకు అందుబాటులో లేకపోతే కనుక మీరు కాటన్ చీరల మీద కానీ వేసుకోవచ్చు. ఇవన్నీ నేను ఇంట్లోనే పెడుతున్నానండి, ఫ్యాన్ కింద. చూస్తున్నారు కదా, ఇక్కడ కవర్ మీద పెట్టాను, ఇక్కడ క్లాత్ మీద కూడా వేసానండి. ఈ మొత్తం కూడా మనం ఈ విధంగా ఫ్యాన్ కింద పెట్టానండి. ఎండలో పెట్టకుండా ఇంట్లోనే ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ చేశాను. చూస్తున్నారు కదా, ఇవి రేపు మార్నింగ్ కల్లా ఇవి బాగా ఎండిపోతాయండి. ఈ విధంగా మీరు కూడా ఇంట్లోనే పెట్టేసుకోవచ్చండి వడియాలు. ఫ్యాన్ కింద నిన్న ఈవినింగ్ పెట్టానండి. ఒక రాత్రి అంతా కూడా మనం ఫ్యాన్ కింద పెట్టి ఈ విధంగా ఎండలో ఆరిపోతాయి, ఆ విధంగానే ఆరిపోతాయి. 1 కప్పు సగ్గుబియ్యం పిండి తీసుకుంటే ఇన్ని వడియాలు, చూస్తున్నారు కదా, ఎన్ని వడియాలు అవుతాయి. ఈ వడియాలన్నీ కూడా క్లాత్ మీద ఈ విధంగా తీసేసుకున్న వెంటనే ఒక ట్రేలో వేసేసుకొని కొద్దిసేపు ఎండలో ఆరబెట్టుకోవాలండి. వడియాలు మీరు ఆయిల్లో వేసిన వెంటనే కూడా బాగా ఆయిల్ అనేది కాగిన తర్వాత వేసుకోవాలండి. ఆయిల్ కాకుండా వడియాలు వేసుకోకూడదు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి. మీరు కూడా ఈ విధంగా కొలతలతో పట్టి మీకు ఎలా వచ్చినాయి అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.